హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా ఇలా గుమ్మాలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత పాలబ్బాయి అయితే వచ్చాడండి. ఇలా బాటిల్ తీసుకొస్తాడనమాట. ఎవరి బాటిల్ వాళ్ళకు ఉంటుంది. అది తీసుకొని మేము మళ్ళీ మాకు గిన్నెలో పోసేసుకొని అతని బాటిల్ అక్కడ పెట్టేస్తే కలెక్ట్ చేసుకొని వెళ్తాడనమాట. ఇది రెడ్ కలర్ పెయింట్ వేశానండి. ఈ టైల్స్లో ఏంటంటే కనిపించదనమాట ఎక్కువగా, మనకి డాట్స్ పెడితే ముగ్గులు వేయటానికి చాక్ పీస్ తోటి కానీ అలాగా. అందుకనేసి నేను ఈ విధంగా రెడ్ కలర్ మనకి పెయింట్ ఉంటుంది కదండి, ఏషియన్ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, అలాంటి చిన్న చిన్న శాంపిల్ డబ్బాలు ఉంటాయి కదా, అవైతే తెచ్చుకొని నాకు ఎంత లెంత్ ఎంత విడ్త్లో నాకు చిన్న చిన్న ముగ్గులు ఇలా 2 తులసమ్మ చెట్ల దగ్గర అయితే ఈ విధంగా నేను 5 డాట్స్ అలా వేస్తాను డైలీ. దానికి సరిపడా అయితే పెయింటింగ్ అది చేసుకున్నానండి. ఇప్పుడు చూడండి, మనకి ఆ రెడ్ కలర్ మీద వైట్ ఎంత చక్కగా కనిపిస్తుందో. ఈ విధంగా అయితే ఎంట్రన్స్లో మాత్రం కొంచెం పెద్దది వేశానండి, ఇట్లా స్క్వైర్. దాంతో ముగ్గు అది అయిపోయిన తర్వాత మా వారికి అయితే బ్రేక్ఫాస్ట్ అది సర్వ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇడ్లీలోకి మనకి శనగపప్పు పొడి, మనకి నెయ్యి వేసానమాట. అలా చట్నీ చేసే టైం లేనప్పుడు అలా ఆయనకి ఎక్కువ మాకు ఈ పప్పుల పొడి అంటే ఇష్టమండి. ఇడ్లీలోకి బాగుంటుందన్నమాట. అందుకే ఇంకా సరే అవి పెట్టేసేసాను. తర్వాత పూజకి అది పువ్వులు అవి కలెక్ట్ చేసి పెట్టేసుకొని చూడండి, ఈ మందారం ఎంత పెద్ద పెద్దవి పూస్తున్నాయో, ఎంత బాగుందో అనమాట. చిన్న చిన్న టబ్బుల్లో కూడా ఇలా చక్కగా మనం ఇంట్లో దేవుడికి కావలసినవి ఏ రోజుకది మన పెరట్లో మన చేతులతో పెంచుకున్నవి మనం కోసుకొని మనం భగవంతుడికి సమర్పించటం చాలా ఆనందంగా ఉంటుంది కదండి. ఇలా చిన్నదో పెద్దదో చిన్న చిన్న టబ్బులు చిన్న ప్లేసుల్లో అయినా సరే ఇలాగ మొక్కలు ఏవైనా ఒక 4 అయినా పెంచుకున్నామనుకోండి, మన చేతులతో మనం పూజ చేసుకొని స్వామికి ఆ పువ్వులు అవి సమర్పించుకునే అందులో ఉన్న సంతృప్తి అనేది ఎందులోనూ ఉండదండి. ఈ విధంగా అయితే మొత్తం ఇంకా మా వారు ఆఫీస్కి అది వెళ్ళిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇలా శుభ్రంగా, ఎందుకంటే వెళ్ళగానే ఊడ్చే పని అవి చేయమన్నమాట. మేము చిమ్మటం, ముగ్గు పెట్టడం ఇలాంటివి ముందే ముగ్గు వేసేస్తామన్నమాట. జెంట్స్ బయటికి వెళ్ళే ముందే ముగ్గు వేస్తాము. వెళ్ళిన తర్వాత అయితే ఇల్లు చిమ్మటం అది వెంటనే చెయ్యమన్నమాట. అందుకే అంతలోకే ఇవి పాత్రలు క్లీన్ చేసేసేద్దాంలే, చూడండి 5 నిమిషాల్లో మనం నీట్గా చేసేసుకోవచ్చు అనమాట. సరే, ఈరోజు అయితే స్టవ్ డీప్ క్లీనింగ్ చేసుకుందాము, కిచెన్ స్టవ్ అనేసి. ఎవ్రీ మండే నేను ఇలా నీట్గా క్లీన్ చేస్తానండి. ఎందుకంటే సండే రోజు నాన్ వెజ్ ఐటమ్స్ ఇలాంటివి వండుతాం కదా, మనకి తెలియకుండానే అక్కడక్కడ మామూలుగా ఇవి తుప్పర్లు ఉంటాయి కదా, అంటే తాలింపు వేసినప్పుడు కానీ మనకి ఆయిల్ కానీ ఇలా మసాలా గ్రేవీ ఐటమ్స్ అవి కొంచెం అట్లా పడుతుంటాయండి. అది కాకుండా మనం మండే నుంచి కొంచెం నాన్ వెజ్ అది తక్కువ తింటుంటాం కదండి. అందుకని ఇలా డీప్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఒక్కసారి మనం 15-20 మినిట్స్ పడుతుందనమాట. ఇలా గోడలు కానీ అన్నీ ఇలా వెట్ క్లాత్ తోటి శుభ్రంగా పిండేసేసి, మనకి మిక్సీలు కానీ మనం డైలీ వాడేవి ఏవైనా అవి నాబ్స్ చేతులు అలా పట్టుకుంటుంటాం కదండి, తాలింపు గింజల డబ్బాలు కానీ ఇలాగ కిచెన్ గట్టులు కానీ రైస్ కుక్కర్ల కింద అన్నీ ఒక్కసారి 2 డే నేనైతే డైలీ కిచెన్ గట్టు అది మొత్తం వెట్ క్లాత్తో క్లీన్ చేస్తానండి. ఈ గ్యాస్ మాత్రం వీక్లీ వన్స్ మాత్రం డీప్ క్లీన్ ఇలా చేసుకుంటాను. విండోస్ మీద కానీ ఏదైనా కొంచెం సైడ్స్న అలా ఇలా పడినాయి అనుకోండి, నీట్గా ఉంటుందన్నమాట. మనకి ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. విండో మీద కానీ అలా మెష్ ఉంటుంది కదా, నేనైతే థర్మోకోల్ పెట్టుకున్నాను హాఫ్ వరకు. ఎందుకంటే అందులోంచి ఇది గాలి వస్తుందండి. మనం వంట చేసేప్పుడు ఏంటంటే ఆ గాలికి ఒకటే ఆరిపోతూ ఉంటుందన్నమాట పొయ్యి గ్యాస్ అనేది. అందుకని నేను హాఫ్ పార్ట్ వరకు థర్మోకోల్ పెట్టుకున్నాను.
నాకు గాలి కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయన్నమాట. గ్యాస్ మండదు. అది మనం సరే తాలింపది వేసి మనం లివింగ్ రూమ్కి వెళ్ళామనుకోండి ఆరిపోయేదనమాట నాకు గ్యాస్ స్టవ్. అట్లా నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. అందువల్లనే అలా ఆఫ్ వరకు అలా పెట్టానండి. ఈ విధంగా కొంచెం విమ్ లిక్విడ్ వేసేసుకొని డీప్ క్లీన్ అయితే చేసుకుంటానండి. వీక్లీ వన్స్ ఇలా చేసుకోవటం వలన, డైలీ వెట్ క్లాత్తో తుడుచుకోవటం వలన కిచెన్ గట్ అయితే శుభ్రంగా ఉంటుంది. కిచెన్ని ఎంత హైజీనిక్గా ఉంచుకుంటే మనం అంత రోగాల బారిన పడకుండా ఉంటామండి. తర్వాత కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నా స్నానం అది అయ్యాక ఇలా పూజ చేసుకుంటున్నానండి. డైలీ పూజ అండి, ఇది స్పెషల్ ఏం కాదనమాట. డైలీ ఇలా పువ్వులు పెట్టుకొని 2 అగరబత్తీలు, దీపము, కొంచెం ప్రసాదము, ఏవైనా ఫ్రూట్స్ కూడా లేవండి. వర్షం వలన వెళ్ళే ఫెసిలిటీ కూడా లేదనమాట. బయటికి వెళ్ళేది మాకు రోడ్లు కానీ అన్నీ తెగిపోయాయన్నమాట. ఇక్కడ పాలేరు వాగు అని వస్తుందండి, తెలంగాణ నుంచి మన ఆంధ్రాకి కృష్ణా రివర్లా పారుతుందన్నమాట. అక్కడ మొత్తం డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. మనకు వెహికల్ వెళ్ళే ఫెసిలిటీ కూడా లేక ఇంకా సరే ఉన్నవి ఫ్రూట్స్ కూడా పర్చేస్ చేసే ఇది లేదండి బయటికి వెళ్ళి. అందుకే ద్రాక్ష ఉంటుంది కదా, ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్, పటిక బెల్లం అవి పెట్టుకుంటాను నేను, చిప్స్. ఇలాంటప్పుడు ఫ్రూట్స్ అవి ఏమీ లేనప్పుడు స్వామికి అలాంటివి పెడతానండి. పూజ అది అయిపోయిన తర్వాత కుకింగ్ స్టార్ట్ చేద్దామని కిచెన్లోకి వచ్చానండి. ఇట్లా కొంచెం అన్నీ నీట్గా పెట్టుకున్న తర్వాత మనం కుకింగ్కి వచ్చామంటే మనకు అంతా ఒక అసిస్టెంట్ ఇవన్నీ అరేంజ్ చేసినట్లు, కిచెన్ మాస్టర్ వచ్చినట్లు ఫీలింగ్ ఉంది కదండి. నాకైతే అలానే ఉందండి. ఇట్లా నీట్గా కిచెన్ ఉందనుకోండి, వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కువసేపు కిచెన్లో మనం స్పెండ్ చేయాలనిపిస్తుందండి. ఎవరైనా కూడా కొంచెం మనం స్నానానికి ముందే ఈ కిచెన్ క్లీనింగ్ కార్యక్రమాలు కానీ, ఒక్కోసారి అయితే నేను కొంచెం దొండకాయ, బెండకాయ ఇలా జిడ్డు ఐటమ్స్ ఉన్నాయనుకోండి, ముందుగానే కట్ చేసి పెట్టేసుకొని స్నానంకి వెళ్ళొచ్చి వంట చేస్తానన్నమాట. కొంచెం మనకేంటంటే ఫ్రెష్గా ఉంటుంది, వంట చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కొంతసేపు కూర్చుంటాను, పాటలు పెట్టుకుంటాను. అక్కడ బ్లూటూత్ ఉందండి, దానికి కనెక్ట్ చేసుకొని సాంగ్స్ అవి వింటూ వంట అయితే చేసుకుంటానన్నమాట. ఎంతో ఎంజాయ్మెంట్గా ఎక్కువసేపు కిచెన్లో ఉండాలంటే మనము సాంగ్స్ అలా సెలెక్ట్ చేసుకొని ఇలా పెట్టుకోవచ్చండి. తర్వాత నా కుకింగ్ అది అయిపోయిన తర్వాత మొన్న మా బాబుకి వాళ్ళ సిస్టర్ ఇలా పంపిందండి. సిస్టర్ అంటే ఓన్ సిస్టర్స్ ఎవరు లేరండి మా పిల్లలకి. మా పిన్ని వాళ్ళ పిల్లల్ని అక్క అక్క అంటారనమాట. వాళ్ళు బాగా బాండింగ్గా ఉంటారండి. ఇలా ఆన్లైన్లో అయితే ఆర్డర్ చేసిందట రాకీ. వాళ్ళు కొంచెం దూరంగా స్టడీస్ మీద ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇలా చూడండి, సీతమ్మ వారి జడకుచ్చులు సీడ్స్ అండి ఇవి. ఈ రాకీకి అయితే వాళ్ళు అంటించేశారనమాట. ఇవి నేతి బీరకాయ విత్తనాలు 2 సీడ్స్. ఇవి అయితే నాకు చాలా నచ్చిందండి ఈ కాన్సెప్ట్. ఎందుకంటే మనం ఎన్విరాన్మెంట్, మొక్కలంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఇలా విత్తనాలతో వచ్చిన ఐటమ్స్ అంటే ఇష్టం ఉంటుంది కదండి. సరే మా బాబా ఆ రోజు కట్టుకున్నారంట. ఇవి మొన్న వచ్చినప్పుడు తెచ్చాడండి. మమ్మీ ఇది మొక్కలు వస్తాయట, ఇవి కుండీల్లో వేయమన్నాడు. ఒక చోట అయితే సీతమ్మ వారి జడకుచ్చులు వేశానండి. ఇట్లా కొంచెం మట్టి అది తీసేసి ఆ రాఖీనైతే ఇది బాగా నచ్చిందండి నాకు కాన్సెప్ట్. అది ఊలు అనమాట, కలిసిపోతుంది మట్టిలో కొన్ని రోజులకి. ఆ రాఖీ ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఇలా పవిత్రంగా మట్టిలో, అంటే ఒక మొక్కలాగా అన్న చెల్లి సంబంధం కానీ, అక్క తమ్ముడు సంబంధం కానీ, ఒక చెట్టులాగా ఎదిగి వాటికి మంచి మంచి ఫలాలు రావాలని ఆ విధంగా కోరుకుంటూ చేసిన కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. దాంతోపాటు అక్షింతలు, కుంకుమ కూడా పంపించారండి. ఇదైతే చాలా బాగుందండి. ఈ నేతి బీరకాయలు విత్తనాలు కూడా ఇక్కడ పెట్టేసి చిన్న మట్టి పెట్టేశాను. అవి కూడా చక్కగా వస్తాయన్నమాట.